అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డల్లాస్లో అట్టహాసంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. డ్యాన్స్తో సందడి చేశారు హీరో రామ్ చరణ్. ఈవెంట్కు భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. ఈవెంట్కు డైరెక్టర్లు శంకర్, సుకుమార్ హాజరయ్యారు. యుఎస్లో తొలిసారి తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొనసాగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషలో ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 21న యుఎస్లోని డల్లాస్లో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్ అలాగే ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డల్లాస్లోని అభిమానులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పారు రామ్ చరణ్. ఇక్కడ వారు చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు కూడా రావడం లేదంటున్నారు. తమల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయినంటున్నారు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నామా లేక డల్లాస్లో వచ్చామా అంటూ అర్థం కావడం లేదంటూ రామ్ చరణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల సంబరాలు ఇక ఖండాంతరాలు దాటాయి. ఇదివరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో లేదా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇక ఇప్పుడు అమెరికాకు పాకింది. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ల కల్చర్ కూడా ప్రారంభించారు మన తెలుగు సినిమా నిర్వాహకులు. మొత్తం మీద రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ డల్లాస్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్ళారు. దానికి సంబంధించిన దృశ్యాలు అవి మీరు చూస్తున్నారు. ఫస్ట్ టైం ఒక భారత్ వెలుపల ఫస్ట్ టైం ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. రామ్ చరణ్తో పాటు సుకుమార్ కూడా ఉన్నారు. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. డైరెక్టర్ శంకర్, సుకుమార్, అలాగే దిల్ రాజు, అలాగే శిరీష్, ఇలా చాలామంది ఉన్నారు. చాలా అట్టహాసంగా జరిగింది. డల్లాస్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు పూర్తిగా ఒక్కసారి మనం ఆ ఈవెంట్ చూస్తుంటే కనుక ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగిందా లేదా డల్లాస్లో జరిగిందా అంటూ మనకి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఈవెంట్ చూస్తుంటే ఆ రకంగా నిర్వాహకులు దాన్ని ఏర్పాటు చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అమెరికాలోని డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గేమ్ చేంజర్తో అమెరికాలో తెలుగు మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కల్చర్ షురూ అయిందని చెప్పవచ్చు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్ళింది. వాళ్ళతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా వెళ్ళారు. ఆయనతో పాటు రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, సానా కూడా వెళ్ళారు. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అయితే మరొక గెస్ట్ బుచ్చిబాబు అని చెప్తున్నారు. ఇక గేమ్ చేంజర్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. యాంకర్ సుమ కూడా ఈవెంట్లో అమెరికాకు తీసుకెళ్ళడం ప్రతిగా చెప్తున్నారు. డైరెక్టర్ శంకర్, ఆయన కుమార్తెలు కూడా వెళ్ళారు. ఇక నిర్మాత శిరీష్ ఉన్నారు. రామ్ చరణ్ రాకతో డల్లాస్ సిటీ అంతా హోరెత్తుందని అక్కడ తెలుగు ప్రజలు చెప్తున్నారు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ప్రేక్షకులతో చరణ్ సమావేశమయ్యారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు సినిమా టాపికే నడుస్తోంది. మొత్తం మీద గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అట్టహాసంగా డల్లాస్లో
సంబరాల మధ్య జరుపుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, రవిచంద్ర జైన్ అయ్యారు. రవిచంద్ర, ప్రీ రిలీజ్ ఈవెంట్లు సాధారణంగా మనం ఇక్కడే తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఖండాలు దాటింది, ఖండాంతరాలు దాటి అమెరికాలో కొత్త కల్చర్కు తెరలేపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అమెరికాలో డెల్లాస్లో చేసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అది అమెరికాలోనో ఆంధ్రాలోనో అన్నట్టుగా అనిపిస్తోంది. సో చాలా అట్టహాసంగా జరిగినట్టుంది. రామదాస్, తెలుగు సినిమా గ్లోబల్ సినిమా అయిందని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాము. ఒక తెలుగు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో జరగటం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇది గేమ్ చేంజర్ సినిమా తోటి ఈ సంస్కృతి మొదలైందని చెప్పుకోవాలి. గ్లోబల్ స్టార్ గా పిలువబడే రామ్ చరణ్ తన పేరుని సార్థకం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎస్ లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగింది. అక్కడ తెలుగు ప్రేక్షకులందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే హీరోని, అలాగే దర్శకుడిని, నటీనటుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదే స్థాయిలో, అదే ఆనందంలో, అదే జోష్ లో అక్కడ కూడా యుఎస్ లో డాలస్ లో కూడా రిసీవ్ చేసుకోవటం నిజంగా రామ్ చరణ్ చాలా ఆనందం వ్యక్తం చేశాడు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నానా, యుఎస్ లో ఉన్నానా అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి చాలా భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు తెలుగు నటుడిని పెట్టి ఒక తెలుగు సినిమా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. చాలా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ కూడా యుఎస్ లోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ చేయాలి, ఏ తేదీల్లో చేయాలి అనేది ప్లానింగ్ అయితే జరుగుతోంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందంటూ నిర్మాత దిల్ రాజు అలాగే సిరీస్ చెప్పడం జరిగింది. ఈ ఈవెంట్ కి అయితే ముఖ్య అతిథిగా యూనిట్ తో పాటు దర్శక నిర్మాతలతో పాటు సుకుమార్ వెళ్ళటం ఇక్కడ మనం గమనించాలి. సుకుమార్ రామ్ చరణ్ కు సన్నిహితుడు. రంగస్థలం సినిమాతోటి మంచి హిట్ ఇచ్చాడు. నటుడిగా రామ్ చరణ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. అలాగే సుకుమార్ ని రామ్ చరణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేయటం, ఆయన అతిథిగా వెళ్ళటం, పుష్ప రిలీజ్ అయ్యి ఇక్కడ సక్సెస్ పరంపర కొనసాగుతుండగానే ఆయన యుఎస్ వెళ్లి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనటం ఇక్కడ గమనించాలి. రైట్ రవిచంద్ర, క్రౌడ్ చూస్తుంటే నిజంగా అదేదో ఇక్కడే లోకల్గా జరిగిన ఈవెంట్ లాగా అంతటి భారీ క్రౌడ్. అంటే యుఎస్లో కూడా తెలుగు వాళ్ళు డల్లాస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆ సెంటర్లో జరిగిన కన్వెన్షన్కి అంతమంది హాజరయ్యారంటే ఒక్కసారిగా అంటే గ్లోబల్ స్టార్గా మారిన తర్వాత రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది అనుకోవచ్చా? అంత స్థాయిలో జనాలు చూస్తుంటే కనుక ఆ ఈవెంట్కు భారీ స్పందన వచ్చిందని అనిపిస్తుందా? ఖచ్చితంగా ఆయనకు వచ్చిన బిరుదు గ్లోబల్ స్టార్ అని ఎప్పుడైతే ఫ్యాన్స్ నామకరణం చేశారో ఆయనకి అది సార్థకం చేసుకున్నాడని చెప్పుకోవాలి. RRR తోటి రామ్ చరణ్ క్రేజ్ అయితే దాదాపుగా ఒక పీక్ వెళ్ళిందని చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఆయన గ్లోబల్ లెవెల్లో ఆయనకు ఒక గుర్తింపు అయితే వచ్చింది RRR సినిమా తోటి. సో అది కంటిన్యూ చేస్తూ శంకర్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఫస్ట్ టైం ఒక తెలుగు హీరో నటించడం అనేది కూడా రామ్ చరణ్ క్రెడిట్ గానే చెప్పాలి. ఇలాంటి మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టు, అలాగే తన పేరుతో పాటు మనిషిగా కూడా రామ్ చరణ్ కు మెగా అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది, మంచి గౌరవం ఉంది. సో యుఎస్ లో కూడా మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాపై అలాగే రామ్ చరణ్ పై ఉన్న అభిమానంతో ఈవెంట్ కి రావడం జరిగింది. నిజంగా క్రౌడ్ ను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందా అన్న డౌట్ వచ్చేలాగా యుఎస్ లో అంత క్రౌడ్ రావటం అనేది మనం గమనించాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హ్యాపీ లైఫ్కు మైక్రో మంత్ర అంటూ సాగే డ్యాన్స్పై రామ్ చరణ్ స్టెప్పులు వేశారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ వెర్షన్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మొత్తం మీద డల్హాస్లో జరిగిన ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ద సంఖ్యలో తెలుగు అభిమానులు పాల్గొని సందడి చేసిన దృశ్యాలు చూస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.